నీవారు నావారు మనవారై ఉండాలి. మరి మనవారై ఉండాలంటే ఎట్లా ఉండాలి? పరిశుద్ధుడై ఉండాలి. ఒకవేళ మానవులలో పరిశుద్ధుడై ఉంటే దేవుడి యొక్క లోకానికి రావాల్సిన అవసరం లేదు, ఆయన యొక్క లోకంలో పుట్టాల్సిన అవసరం లేదు, శ్రమలు అనుభవించాల్సిన అవసరం లేదు, చనిపోవాల్సిన అవసరం లేదు, తిరిగి పునరుత్థానం కావాల్సినటువంటి అవసరము లేదు. అందుకే దేవుడు రావడం అనేది, పుట్టడం అనేది నిజం. హిస్ బర్త్ ఈస్ రియల్. హిస్ బర్త్ వాజ్ రియల్. హిస్ లైఫ్ వాజ్ ఆన్ ఎర్త్ ఈస్ రియల్. హిస్ క్రాస్ వాజ్ రియల్. హిస్ బరియల్ వాజ్ రియల్. హిస్ రిజరెక్షన్ వాజ్ రియల్. బికాస్ ఆఫ్ హీ ఈస్ రియల్. అందుకే మనదేంటి నిజమైన రక్షణ, రియల్ సాల్వేషన్, రియల్ ఆఫ్ హిస్ హ్యుమానిటీ. హీ ఈస్ ట్రూలీ గాడ్. హీ ఈస్ ట్రూలీ గాడ్. అందుకనే దేవుడు మరి ఇక్కడ దాహం కొనుచున్నాను అంటున్నాడు, నాకు దప్పిక అవుతుంది అని అంటున్నాడు. ఎందుకు దప్పిక అవుతుంది అని మనం ఆలోచించినట్లయితే, ఇప్పుడు మనం అందరం కూడా రెస్ట్ తీసుకొని దేనికి పోయినాం? మనం దాహార్తిని తీర్చుకోవడానికి పోయినాం. బికాస్ ఆఫ్ వి ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మనం అందరం కూడా శరీరంలో ఉన్నటువంటి మానవులు కాబట్టి మనకు దాహం అయింది. మరి ఇక్కడ దేవుడు కదా, దేవుడికి ఎందుకు దాహం అయింది? దేవుడికి ఎందుకు దాహం అయింది అని మనం ఆలోచించినట్లయితే, దేవుడు ఇంతసేపు మనం అనుకున్నాం కదా, దేవుడు ఈ లోకంలో పుట్టడం నిజం. ఎందుకలా పుట్టిండు? మానవునిగా పుట్టిండు. దేవుడు ఎందుకు పుట్టిండు? ఇక్కడ మానవునిగా పుట్టిండు కాబట్టి దేవునికి అక్కడ దాహమైంది. అందుకనే ఎవరైనా చనిపోయినప్పుడు అయ్యగారులు మనకు భూస్థాపన కార్యక్రమం చేస్తారు కదా, దానిలో ఒక మాట ఉంటుంది చూడండి. ఇది ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. అంటే ఇక్కడ దాహం అవుతా ఉంది అంటే హీఈస్ అలైవ్. ఆయన జీవించి ఉన్నాడు, ఆయన ప్రాణంతో ఉన్నాడు కాబట్టి ఆయనకు దాహం అవుతా ఉంది. అందుకని దేవుడు పుట్టినప్పుడు రెండు కదా, బైబిల్ గ్రంథంలో ఎన్ని ఉన్నాయి? మనకు రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి క్రీస్తు పూర్వము, క్రీస్తు తర్వాత. మరి ఇక్కడ క్రీస్తు యొక్క లోకంలో దాహం అయితే ఉన్నప్పుడు, మరి యొక్క దాహాలు మనం చూసినట్లయితే యొక్క లోకంలో చాలా దాహాలు ఉంటాయి. ధన దాహము, అధికార దాహము, విజ్ఞాన దాహము, తర్వాత కీర్తి దాహము, డిఫరెన్స్ ఆఫ్ థర్డ్స్ ఈజ్ దేర్. అయితే దీంట్లో మనం మొదటిగా చూసినట్లయితే శరీర సంబంధమైనటువంటి దాహం. ఇప్పుడు దేవునికి కలిగేది శిలువపై కలిగినటువంటి 5వ మాట శరీర సంబంధమైనటువంటిది, ఫిజికల్ థాట్స్. మరి ఇది ఎందుకు దేవుడు అడుగుతూ ఉన్నాడు? ఎందుకు మరి దాహం పొందుతున్నాడు అని అంటే, దేవుడు మన మధ్యలో మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి మన దేహానికి అంటే మానవ లక్షణం ఏంటి అంటే దాహం అనేది కూడా మానవ యొక్క లక్షణం కదా. అంటే నిజమైన మానవునికి ఉండవలసినటువంటి అంటే ఉండేటువంటి లక్షణాలలో దాహం అనేది కూడా ఒకటి. కాబట్టి ఇప్పుడు ఆయన మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు దాహం వేస్తున్నట్లే మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి నిన్నటువంటి కదా యేసు ప్రభు నిన్న సాయంత్రము అప్పగింపబడ్డాడు. మరి అప్పటి నుండి ఆయనను డిఫరెంట్ ప్లేసెస్లో తీర్మానం కొరకు, ఆ జడ్జిమెంట్ కొరకు తిప్పుతూ ఉన్నారు, అనేక రకాల బాధలు పెడుతూ ఉన్నారు. చివరికి తీసుకొచ్చి శిలువపై వేశాడు. ఇప్పుడు ఆయనకు ఫిజికల్గా, ఆయనకు శారీరకంగా మనం చూసినట్లయితే విపరీతమైన దాహము ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏర్పడేటువంటి దాహం ఏంటంటే అది శారీరకపరమైనటువంటి దాహము. మనకందరికీ తెలుసు. ఇప్పుడు యోహాను సువార్త 1:14 మనం తెలుసు. ఆ వాక్యం శరీరధారి కృపాసక్తి సంపూర్ణంగా మన మధ్య నివసించను. ఎట్లా నివసిస్తున్నాడు? శారీరకంగా మానవులుగా జీవిస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి దేవుడు మరి మన మధ్యలో ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మరి ఇంకా మనకు చూసినట్లయితే హెబ్రీ 2:15 మాట చూడండి. కావున ప్రజల పాపములకు పరిహారం. ప్రజలు కదా, ప్రజలంటే ఎవరండి? ప్రజలంటే ఎవరు? ఆ ప్రజలలో ఎవరు ఉన్నాం? నీవు నేను మనందరం ఉన్నాం. ఆ ప్రజలలో నీవు నేను మనందరం ఉన్నాం. కాబట్టి మన పాప పరిహారార్థమై ఆయన దాహం కొంటా ఉన్నాడు. మన పాప పరిహారార్థమై ఆయన దాహం కొంటా ఉన్నాడు. శారీరక దాహము కొంటా ఉన్నాడు. మరి రెండవదిగా చూసినట్లయితే ప్రవచనాల నెరవేర్పు, ఫుల్ఫిల్ స్క్రిప్చర్ ఆఫ్ గాడ్. ఆయన స్క్రిప్చర్స్ను అంటే లేఖనాల నెరవేర్పు కొరకు దాహం కొంటున్నాడు. ఈ యొక్క లేఖనాలను మనం పరిశీలించినట్లయితే ఇచ్చేబడుతున్న బైబిల్ 2 గ్రంథాలు, ఒకటి పాత నిబంధన, 2 కొత్త నిబంధన. పాత నిబంధన ఎప్పుడు రచించబడ్డది? కొత్త నిబంధన ఎప్పుడు రచించబడ్డది? పాత నిబంధన క్రీస్తుకు పూర్వం రచించబడ్డది. మరి క్రీస్తుకు పూర్వం రచించబడిన దాంట్లో ఈ సిలువను గురించినటువంటి వార్త ఉన్నది.
సిలువను గురించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. ఆ నెరవేర్పు ఆయన అంటే ఎందుకంటే మనం చూస్తే కీర్తనలు మరి 1500 నుండి 450 సంవత్సరాల మధ్యలో రాసినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే క్రీస్తుకు ముందు 400 సంవత్సరాలకు ముందే 450 సంవత్సరాలకు ముందే ఈ నేటి ఈ యొక్క సంఘటన గురించి రాయబడి ఉన్నది. అది నెరవేర్చాలని ఆయన యొక్క కోరిక. అందుకనే యెషయా 7:14 కూడా ఏమంటున్నాడు, కన్యక గర్భం ధరించి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. మనం పోయిన వారము సెలబ్రేట్ చేసుకున్నటువంటిది కూడా ఏంటి, జకర్యా 9లో యెరూషలేము నివాసులారా నీ రాజు గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు కదా. అది ఇప్పుడు జరిగింది, క్రీస్తు తర్వాత జరిగింది, క్రీస్తు శకంలో జరిగింది. కానీ ఇది రాయబడింది ఎప్పుడు, క్రీస్తు పూర్వమే రాయబడింది. అంటే ఆయన లేఖనాలను నెరవేర్చడంలో ఆయనకు ఉన్నటువంటి ఆసక్తిని మనము ఇక్కడ గమనించాల్సిందిగా మనం చూస్తా ఉన్నాం. ఇంకా కూడా మనం చూస్తే మనం బైబిల్ ఇన్ని సంవత్సరాలు చదువుతా ఉన్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి మనం బైబిల్ చదువుతా ఉన్నాం. మరి బైబిల్ చదివినప్పుడు అందులో నీ కొరకు, నా కొరకు, మన కొరకు అని ఎప్పుడైనా మనం గమనిస్తున్నామా? ఈ వాక్యం నా కొరకు రాయబడినదని ఎప్పుడైనా మనము గమనిస్తున్నామా? ఈ యొక్క వాక్యం నా యొక్క జీవితానికి, నా యొక్క జీవిత గమ్యానికి, లేక నా యొక్క జీవన శైలిని తెలిపే విధంగా ఉన్నదని చెప్పి మనం ఎప్పుడైనా గమనిస్తా ఉన్నామా? ఆ విధంగా గమనించినట్లయితే మనము ఆ యొక్క దాహాన్ని తీర్చిన వారం అవుతాం. యేసు ప్రభు ఏదైతే దాహాన్ని అడుగుతా ఉందో ఆ యొక్క దాహాన్ని తీర్చిన వారం అవుతాం. కాబట్టి లేఖనాలను మనము ఏది నెరవేర్చే వారిగా మనము ఉండాలని చెప్పేసి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే యేసు దాహము మన యొక్క పాపములకు శిక్ష. యేసు దాహము మన యొక్క పాపములకు శిక్ష. ఆయన శిక్ష అనుభవించేది ఆయన చేసిన పాపాల కొరకు కాదు కదా. ఇంతసేపు మనం అనుకున్నాం కదా.